వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. పాలినామియల్లో 4 మార్క్స్ క్వశ్చన్ టీఎస్లో క్యూబిక్ పాలినామియల్ కన్ఫామ్గా నేర్చుకోండి. సింపుల్గా ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇది మనకు తెలుసు. దీని యొక్క జీరోస్ ఏంటిది? ఆల్ఫా కామా బీటా కామా గామా. క్యూబ్ ఉన్నాయి కాబట్టి మనకి త్రీ జీరోస్ వచ్చినాయి మనకి, అంతే కదా. క్యూబ్ అంటే ఎక్స్ యొక్క పవర్ని బట్టి ఎక్స్ పవర్ 1 అంటే 1 ఈక్వేషన్, ఎక్స్ పవర్ 2 అంటే 2 వాల్యూస్ ఉంటాయి, ఎక్స్ పవర్ 3 అంటే 3 వాల్యూస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనమాట. సో దీన్ని మనం సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఇప్పుడు మనము క్వాడ్రిక్ పాలినామియల్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా రాసుకుంటాం? మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఇవి అందరికీ తెలుసు కాబట్టి ఫాస్ట్గా రాసేసుకుందాం. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, సి బై ఏ. ఇదేంటి? సి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సో ఇది దీని ఈక్వేషన్ రాయాలంటే మనకి ఒకవేళ ఆల్ఫా ప్లస్ బీటా జీరోస్ రాయాలంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. K, where K is any non-zero. దీని మీద మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. జస్ట్ ఇంట్రడక్షన్ ఇది. క్యూబిక్ కానీ కంపల్సరీగా నేర్చుకోవాలి.